ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. క్యూలో ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ మరి మాకు ఎంతైనా లేట్ అయితే 7, 8, 9 ఏదైనా టైం అయితే మాకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు బాధ పడకూడదు. దిస్ ఇస్ వన్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఈవీఎంస్ గురించి చాలా వరకు ఇప్పుడు పుకార్లు వచ్చాయి, చాలా వరకు న్యూస్ ఐటమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మాకు 381 ఈవీఎంస్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని ప్లేసెస్లో మల్టిపుల్ టైమ్స్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి ఇప్పటివరకు మాకు సూచనలు ఏమున్నాయంటే ఆల్ 381 హ్యావ్ బీన్ రెక్టిఫైడ్ అండ్ పోల్స్ ఆర్ గోయింగ్ ఆన్ నార్మలీ అండ్ పీస్ఫుల్లీ. ఇప్పుడు కూడా అంటే 1-2 చోట్ల ఇప్పుడప్పుడు కూడా రావచ్చు. సో మా ఇంజనీర్స్ ఇప్పుడు రెడీగానే ఉన్నారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా ఒక చోట ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వెంటనే వెళ్ళి రెక్టిఫై చేస్తున్నారు. పొద్దున్న నేను కూడా వెళ్ళాను మా పోలింగ్ బూత్కి. అక్కడ కూడా కొద్దిగా ఈ కనెక్టివిటీ ప్రాబ్లం వలన అది పిఓ స్టార్ట్ చేయలేకపోయారు ఈవీఎంస్. ఇప్పుడు నేను కూడా అక్కడ ఓట్ చేసి వచ్చాను. సో అక్కడ చాలా స్మూత్గా నడుస్తూ ఉంది. అది అక్కడ 3-4 పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఒకే చోట, చాలా బాగానే నడుస్తున్నాయి. అది నేను అందరికి చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. మాకు మొత్తం స్టేట్లో సుమారుగా 20 ప్లేసెస్లో ఈ కొన్ని క్లాషెస్ జరిగి ఉన్నాయి. అది ఆల్రెడీ మీరు మీడియా ద్వారా కూడా మీరు చెప్పారు. ఒక ప్లేస్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, కొంతమంది ఇంజర్డ్, ఒక డెత్ కూడా జరిగింది. అది ఆల్రెడీ పోలీస్ వాళ్ళు దానికి కేసు బుక్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ అంతా జరిగింది. అదేవిధంగా 6 ప్లేసెస్లో ఇంతకుముందు కూడా లాస్ట్ బ్రీఫింగ్లో కూడా నేను చెప్పాను, 6 ప్లేసెస్లో ఈవీఎం కొంతమంది తగలపెట్టారు. అది ఇన్ఫ్యాక్ట్ వన్ క్యాండిడేట్ ఆల్సో. సో ఆల్ దోస్ ఫెలోస్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ అండ్ కేసెస్ హ్యావ్ బీన్ బుక్డ్. ఆ ఈవీఎంస్ అక్కడ రిప్లేస్ చేసి పోలింగ్ నడుస్తూ ఉంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ విచ్ ఐ వాంటెడ్ టు సే. మరి ఇప్పుడు ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు 6 గంటల వరకు ఎవరైనా మా క్యూలో ఉంటారు, ఆ పోలింగ్ బూత్ క్యూలో ఉంటారు, వాళ్ళందరికీ ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది రూల్ పొజిషన్. సో ఎవరైనా ఓటు వేయాలనుకుంటే 6 గంటల లోపే ఆ పోలింగ్ బూత్కి వచ్చి క్యూలో నిలబడి ఉండాలి. అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎస్ సాయంత్రం వరకు ఇంకా 10-12 ఇంకా పెరగవచ్చు. బికాస్ ఇప్పుడు ఏముందంటే ఈవీఎం ఫంక్షనింగ్లో ఉంది, సడన్గా ఏదో ప్రాబ్లం నోటీస్ అవుతా ఉంది సమ్ వీవీప్యాట్లో ఏదో. సో మా ఇంజనీర్స్ వచ్చి సార్ట్అవుట్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ డైనమిక్ ఫిగర్. నేను పొద్దున్న కూడా చెప్పాను, ఇది స్టాటిక్ ఫిగర్ ఏం కాదు. సో ఈ డైనమిక్ ఫిగర్ కాబట్టి ఇంకా 5-10 ఇంకా పెరగవచ్చు. బట్ మోర్ ఆర్ లెస్ నౌ ఫిగర్ ఈజ్ స్టాటిక్, పెద్ద ఇంక్రీజ్ అవ్వదు. ఎందుకంటే ఒకసారి ఈవీఎం స్టార్ట్ అయితే మామూలుగా ఇట్ రన్స్ నైస్లీ. గుంటూరులో ఐ థింక్ దేర్ ఆర్ 2 ప్లేసెస్ వేర్ రిపిటేటివ్ మాకు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అక్కడ కూడా ఇప్పుడు సార్ట్అవుట్ అయింది, చేస్తున్నారు. సో నేను అనుకుంటున్నాను ఇప్పుడు ప్రాబ్లం పెద్దగా రాదు. ఇప్పుడు అక్కడ కలెక్షన్స్లో కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో మేము సార్ట్అవుట్ చేస్తున్నాం, త్వరగా పంపించమని చెప్తున్నాం. బట్ ఇంచుమించు 41% ఇప్పుడు మాకు 1 o'clock వరకు పోలింగ్ ఉంది. కానీ కొన్ని ప్లేసెస్ విజయనగరంలో 53% కూడా దాటిపోయింది. సో కొన్ని ప్లేసెస్ చాలా బాగా జరుగుతూ ఉంది. బట్ మోర్ ఆర్ లెస్ ఆల్ ప్లేసెస్లో 38, 35 to 50, 53 ఆ విధంగా ఉంది. కాబట్టి పోలింగ్ ఈజ్ క్వైట్ గుడ్. మీరు యాక్చువల్గా 78 ఇంత ముందు వచ్చిన పర్సెంటేజ్ 80 దాటుతుందని మీరు అన్నారు. సో ఆ వెళ్ళిపోయిన ఓటింగ్ ఎఫెక్ట్ అవుతుంది, పోలింగ్ పర్సెంటేజ్ అంత తగ్గుతుంది అనుకుంటున్నారా, లేక మీరు అనుకున్నట్టు 80 దాటుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్ పరంగా రూల్ గురించి అని మాట్లాడవచ్చు. ఎవరైనా వెళ్ళిపోయారు, వాళ్ళు వేసుకోవాలనుకుంటే డెఫినెట్గా మళ్ళీ రావాలి, వేరే మార్గం లేదు మాకు. ఎందుకంటే మేము వాళ్ళ కొరకు మరి ఇంకొకసారి పోల్ పెట్టడము ఇంకొక ఏదో చేయడం జరగదు. కాబట్టి రూల్ ఏముందంటే వాళ్ళు దే హ్యావ్ టు కమ్ బిఫోర్ 6 o'clock అగైన్. 6 o'clock ఎవరైనా వచ్చి మా క్యూలో నిలబడి ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నేను అనుకుంటున్నాను, బికాజ్ ఆల్రెడీ 40 దాటిపోయింది ఇప్పుడు. సో ఇంకా మాకు 1:40 ఇంకా 5 hours మిగిలి ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తే
పొద్దున హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్టెబిలైజేషన్కి తీసుకుంటే అంటే రఫ్లీ హాఫ్ ఆఫ్ ది పీరియడ్ అయింది కాబట్టి 40 దాటిపోయింది, ఇంకా హాఫ్ మిగిలింది కాబట్టి డెఫినెట్గా అది ఎట్టి టచ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. అమ్మా ఈ ఓట్ మిస్ అయినాయి కానీ ఇంకొక అయినాయి దాని గురించి చేసేది ఏం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఓటర్ లిస్ట్ ఈజ్ ఫైనల్, నోబడీ కెన్ టచ్ దట్ ఓటర్ లిస్ట్. ఏ ఒక్క పేరు కూడా యాడ్ చేయలేము, ఏ ఒక్క పేరు కూడా డిలీట్ చేయలేము. ఏది ఉంది అది ఫైనల్. వాళ్ళు టైమ్లీ, అంటే దిస్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది సిటిజన్ ఆల్సో, వాళ్ళు కూడా టైమ్లీ చెప్పాలి. ఎందుకంటే మేము మీకు అందరికీ తెలుసు, ప్రెస్ అండ్ మీడియా వాళ్ళకి, మేము 15th March లాస్ట్ డేట్ పెట్టాం ఫర్ అప్లికేషన్. దానికంటే 1 week 10 days ముందు నుంచి చెప్తున్నాం. 6 రోజులు మిగిలినాయి, 5 days మిగిలినాయి, 4 days మిగిలినాయి, జస్ట్ లైక్ కౌంట్ డౌన్ లాగా ఇస్తున్నాము. అప్పుడు కూడా వాళ్ళు మరి చూడకపోతే మరి దాని గురించి ఏం చెప్పాలి? సో ఇప్పుడు చేసేది ఏముండదు, ఏం చేసేది ఏముండదు. బిఫోర్ ఎలక్షన్ ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఏ ఓటర్ లిస్టు ఎవరు టచ్ చేయలేరు, అంతే. సో వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇట్స్ ఫైనల్. సార్ ద్వివేది గారు, నేను పొలిటికల్ అనలిస్ట్గా ప్రెస్ ముందు మిమ్మల్ని ఒక 3 అంశాల మీద ప్రస్తావించదలుచుకున్నాను పబ్లిక్కి. ఇది నా పేరు వెలగుడి గోపాలకృష్ణ ప్రసాద్. మార్నింగ్ మీ ఈవీఎంస్ ఏవైతే రిపేర్ వచ్చినాయో చాలామంది వృద్ధులు మార్నింగ్ ఈవీఎంలు మొరాయించి చాలా మంది ఓటర్స్ వెళ్ళిపోయారు. ఆ ఓటర్లకు మళ్ళీ మార్నింగ్ 7 to 10 అయినా కూడా ఈవెన్ 3 hours లో కూడా మనం రెక్టిఫై కాలేదు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి అట్లీస్ట్ 3 hours, మోర్ దాన్ 3 hours ఉన్న ప్రాబ్లమ్స్, అటువంటి వాటికి ఏమైనా టైం ఎక్స్టెండ్ చేస్తారా? నేను అదే చెప్పాను, ఎలక్షన్ కమిషన్ పరంగా మీరు ఎన్నిసార్లు అడిగినా నేను రూల్ కోట్ చేస్తాను, అంతే. రూల్ ఈజ్ హూస్ ఎవర్ వాంట్స్ టు ఓట్ వాళ్ళు 6 గంటల ముందు వచ్చి ఆ క్యూలో ఉండాలి, అంతే. వాళ్ళ కొరకు వీఆర్ ఓపెన్ టిల్ ఎనీ టైమ్ 9, 10, 11. బట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ది క్యూ దే కెనాట్ ఓట్. వెదర్ కండిషన్ వేసవకాలం కదా సార్, వృద్ధులు రాలేరు కదా, అప్పుడు మీరు అవకాశం ఉంటుందో తప్పలేదు కదా. చెప్పండి. టెక్నికల్ స్టాఫ్ కావచ్చు, ఆల్టర్నేటివ్ ఈవీఎం యూనిట్స్ మరి సఫిషియెంట్ గానే ఉన్నాయి సార్. ఎందుకంటే ఒక 2 పోలింగ్ స్టేషన్స్ లో 6 యూనిట్లు మార్చినా గానీ అది మళ్ళీ లైన్ లో పడిన పరిస్థితి. 121 సార్, పొన్నూరు 121. మీరు ఏం చెప్పాలనుకున్నారు? కాదు సార్, సఫిషియెంట్ యూనిట్స్ ఉన్నాయా సార్? yes, 20% రిజర్వ్ వీఆర్ హ్యావింగ్. అంటే కొన్ని చోట్ల 6 యూనిట్లు మార్చారు సార్ ఒకసారి పోలింగ్ స్టేషన్. సో అటువంటిప్పుడు అక్కడ ఇబ్బంది అయింది, 3 గంటలు 4 గంటల పాటు నిలిచిపోయింది. సో అటువంటి సందర్భం నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు పరిస్థితి ఏముందంటే 6 గంటల ముందు ఎవరు వస్తే వాళ్ళకి అవకాశం కల్పిస్తాం, ఫస్ట్ పాయింట్. రెండోది, రీపోల్ గురించి మేము ప్రిజైడింగ్ ఆఫీసర్ డైరీ చూసుకుంటాము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిపోర్ట్ చూస్తాము, అబ్జర్వర్ రిపోర్ట్ చూస్తాము. అన్నీ చూసుకున్న తర్వాత ఒకవేళ అవసరం ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని డిసైడ్ చేయాలి. సో నేను వెంటనే అనౌన్స్ చేయలేను, కానీ ఒకవేళ జెన్యున్గా ఫ్రీ అండ్ ఫేర్ పోల్ ఇంట్రెస్ట్లో అవసరం ఉంటే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మేము డిసిషన్ తీసుకోవచ్చు. కానీ దానికి ఇది అన్ని ప్రాసెసెస్ ఉన్నాయి. ప్రిజైడింగ్ ఆఫీసర్ రాయాలి, అందరికీ న్యాయం జరగలేదు, ఓటర్స్కి ఏదో ప్రాబ్లం ఉంది. డిస్ట్రిక్ట్ కలెక్టరు, రిటర్నింగ్ ఆఫీసరు మేము రాస్తాము, పర్మిషన్ తీసుకొని. సో నేను వెంటనే అది చెప్పడానికి ఉండదు. అది అన్లెస్ ఐ సీ ది రిపోర్ట్ అండ్ హోల్ థింగ్, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది ఓటింగ్ కాస్ట్ చేశారు, న్యాయం జరిగిందా జరగలేదా అది చూసుకోవాలి. తాడిపత్రిలో మటర్ ఒక డెప్త్ ఉంది కదా సార్, అది ఏంటి, దానికి సంబంధించి ఏంటి, మీకు ఏమైనా ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిందా, ఎట్లా జరిగింది? నో క్లాషెస్, 2 parties have clashed and దాని వలన జరిగింది. మన పోలింగ్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందా సార్ మీకు? నో, పోలింగ్ నడుస్తూ ఉంది, కొద్దిగా స్లోగా ఉంది చెప్తున్నారు. సో చూస్తాం, బికాస్ సో స్లోగా ఉంది కలెక్టర్ చెప్పారు. బట్ విల్ సీ, బికాస్ ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొద్దిగా డెఫినెట్గా స్లో అవుతుంది అనుకోండి. బట్ తర్వాత పికప్ అయిందా అవలేదా, ఏం పరిస్థితి ఉంది, సో లా అండ్ ఆర్డర్ రిపోర్ట్ వస్తుంది. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఇలాంటి చోట్ల నేను వెంటనే డిసిజన్ చెప్పలేను. సో అన్లెస్ ఐ సీ ఆల్ ది రిపోర్ట్స్, సో దాట్ ఈవినింగ్ జరిగిన తర్వాత వాటర్స్ రావడానికి చాలా భయపడిపోయి ఎవరు కూడా రావట్లేదు అని చెప్పేసి మనకున్న సమాచారం సార్. అక్కడ ఓటేయడానికి ఎవరు రావడం లేదు, నేను అదే చెప్తున్నాను. సో ఇప్పుడు అక్కడ 139, 148 ఏదో పోలైనాయి. క్యూలో నాకు కలెక్టర్ చెప్పిన సమయానికి 15 మంది క్యూలో కూడా ఉన్నారు. నేను మళ్ళీ కనుక్కుంటాము రిపోర్టుకి ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు.
టోటల్ ఓటర్స్ నేను అనుకుంటున్నాను ఎంత 900 or some ఏదో ఉన్నారు. సో విల్ అనలైజ్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఆఫ్ ది రికార్డ్ ఐ కెనాట్ సే కి విల్ గో ఫర్ రీపోల్ ఆర్ విల్ నాట్ గో ఫర్ రీపోల్. సో అది చెప్పడానికి లేదు. బట్ ప్రాబ్లమ్ అంటే ఇష్యూ వాజ్ దట్ పోల్ వాజ్ గోయింగ్ ఆన్. ఇట్ వాజ్ అ బిట్ స్లో అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఫర్దర్ మనం డిసిజన్ తీసుకోవాలి. సార్ వైజాగ్ కప్రాడలో సార్ మీరు ఈవీఎంలు అన్ని పనిచేస్తున్నారు. వైజాగ్ కప్రాడ 13th బూత్ నెంబర్ 209లో సార్ ఇప్పటికీ ఓటింగ్ స్టార్ట్ కాలేదండి. ఎవరికి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా? 209 మా వైజాగ్ రిపోర్ట్ నేను వెరిఫై చేస్తాను. బట్ సమ్ టైమ్స్ యువర్ రిపోర్టర్ ఆల్సో మే బి రాంగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ నౌ నేను అది చెప్తున్నాను. మేము కూడా కనుక్కొని చెప్తున్నాం. మా దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. వెబ్కాస్టింగ్ చూసాం 121 మేడం వాళ్ళు సార్ అందరూ ఓపెన్ చేశారు. 121 లో అసలు ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. పొన్నూరు 120 నో స్టార్ట్ అవ్వలేదా లేకపోతే స్టార్ట్ అయ్యి ఆగిపోయిందా అది ఎట్లా తెలుసు మీకు? అది కూడా ఉండొచ్చు. వాళ్ళ మాట ఆరోగ్యంతో నో నేను కనుక్కుంటాను. బట్ నాకు వచ్చిన రిపోర్ట్ పరంగా 381 వచ్చింది. 381 రెక్టిఫై అయింది. ఇన్ఫాక్ట్ వస్తూ ఒక మంగళగిరిలో ఇంకో ప్రాబ్లం వచ్చింది చెప్పారు. బట్ అది కూడా ఇక్కడ చేరిన తర్వాత రిపేర్ అయ్యింది చెప్పారు. అది ఏంటి కొన్ని చోట్ల ఈ పుకార్ బాగా వచ్చింది. అంటే ఒక పార్టీ కొడుతుంది రెండో పార్టీకి పోతుందని చెప్పేసి రూరల్ ఏరియా నమ్ముతున్నారు. నో అది నేను అగైన్ ఐ వాంట్ టు క్లారిఫై టు ఆల్ ది ఓటర్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈవీఎంస్ చాలా పక్కా. ఎందుకంటే అక్కడ అన్ని పార్టీల ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు మాక్ పోల్ జాగ్రత్తగా చూసుకున్న తర్వాత వాళ్ళు ఎంత పోలింగ్ నడుస్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను లాస్ట్ బ్రీఫింగ్లో కూడా, ఒకవేళ ఎవరికి ఇలాంటి డౌట్ ఉంటే ఒక పర్సన్కి ఓటు వేస్తున్నారు వేరే వాళ్ళకి పోతా ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది. అట్లాంటి ఉంటే అక్కడ టెస్ట్ ఓటింగ్ కొరికి ప్రొవిజన్ ఉంది. టెస్ట్ ఓటింగ్ చేసిన తర్వాత ఈవీఎం మార్చడానికి కూడా ప్రొవిజన్ ఉంది. అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆల్రెడీ ఆ పిఓస్ ఏపీఓస్ అందరికీ తెలుసు. బట్ అట్లా జరగాలి. ఏదో పుకార్లు ఇప్పుడు చాలామంది రూమర్స్ పుకార్లు అది కాకుండా కరెక్ట్గా జరుగుతుందా జరగడం లేదా అది చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ బటన్ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ దానికే వీవీప్యాట్ పెట్టారు. ఆ వీవీప్యాట్లో నేను కూడా ఓటు వేసి వచ్చాను. నేను ఇంటెన్షనల్గా చూశాను. వీవీప్యాట్లో సేమ్ చూశాను. ఏ అది క్యాండిడేట్కి ప్రెస్ చేశాను ఆ క్యాండిడేట్ సింబల్ అది అంతా నాకు కనపడింది. సో అంటే మీలో కూడా అంత ఆల్మోస్ట్ అందరూ ఓటు వేసి ఉన్నారు ఇప్పటివరకు. మీరు వీవీప్యాట్ చూస్తుంటారు. ఇక్కడ 50 మంది ఉన్నారు లోపల. 50 మందిలో ఒక్కరు కూడా ఉన్నారా అలాగా చెప్పేవాళ్ళు? చెప్పండి నాకు. దిస్ ఈజ్ ఫైనల్ సర్వే. దిస్ ఈజ్ సర్వే కదా. 50 మంది ఇక్కడ రూమ్లో ఉన్నారు. అందరూ పత్రికా విలేకరులు, చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్, చాలా క్లెవర్ పర్సన్స్. చెప్తున్నాను, మీరు చూస్తారు. మీలో ఎవరికి ఒక్కరికి దొరికిందా ఇలాంటికి? మీరు ఎవరికి ఎక్స్కి ఓటు వేశారా వైకి వెళ్ళిందా? వెళ్ళలేదు. సో ఫస్ట్ థింగ్ మీరు ఈ పుకార్ల గురించి పెద్ద సో పుకార్లే, ఇది టోటల్ పుకార్లే, దానికి డౌటే లేదు. నాకు చాలా క్లారిటీ ఉంది. మీరు ఎవరు మీకు పుకార్లు చేస్తారు వాళ్ళని అడగండి. ఏమే నువ్వు ఓటు వేసావు, నువ్వు చూసావా? అడగండి వాళ్ళని. సో ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ వెరీ సింపుల్. దీనికి ఏం లేదు. ఎవరికి అట్లాంటివి ఉంటే ఆ పిఓకి కంప్లైంట్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ అ ప్రాసెస్ టు వెరిఫై. అది మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పక్కర్లేదు. ఈ రోజు ఎలక్షన్ కండక్ట్ చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఘోరంగా ఫెయిల్ అయింది అని చెప్పేసి ఒక పార్టీ ఆరోపణ. No, I don't agree. I disagree with this. That's all I can say. I don't agree. See, మాకు 92,000 ఈవీఎంస్లో 382 ఈవీఎంస్లో ప్రాబ్లం వస్తే ఎంత శాతం మంది చెప్పండి నాకు. మీరు క్యాల్కులేట్ చేయండి పర్సెంటేజ్. 0.5 కూడా ఉండదు. 0.5 కూడా లేదు. ఇది 0.3 ఆర్ పాయింట్ ఏదో ఉంది. మరి ఎలా ఫెయిల్ అవుతుంది? దేశ చరిత్రలోనే ఎక్కడ ఇలా జరగలేదు. ఫస్ట్ టైం. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు రాజకీయ కమెంట్స్కి నేను రిప్లై చేయకూడదు అండ్ నేను చేయలేను. అది నా పరిధిలో కాదు. నాకు అనవసరం అది. నేను ఫ్యాక్ట్స్తో చెప్తున్నాను. 381 ఈవీఎంస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి 92,000 ఈవీఎంస్లో. మీరు ఇక్కడ 50-60 మంది ఉన్నారు. అందరూ ఓటు వేసి వచ్చారు. నేను కూడా వేసి వచ్చాను. ఎవరో ఒక ఎక్స్ క్యాండిడేట్కి వేస్తే వై క్యాండిడేట్కి వెళ్ళలేదు. అట్లాంటి ఎవరైనా ఒకటి దొరికితే మీరు చెప్పండి నాకు. నా దగ్గర తీసుకురండి. నేను వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తాను. ఎవరికి
మార్నింగ్ 4 o'clock సార్. మొన్న మేము అడిగాం మిమ్మల్ని. ఏమని అడిగాం సార్? మాకు పోస్టల్ నేను రాసు మేము లెటర్ కూడా పెట్టాం. మీరు ఎక్కడ ఉన్నారు బాబు? మీరు అక్కడ రైటింగ్ నుంచి రిప్లై వచ్చింది. ఏమన్నా అవకాశం ఇస్తారా సార్? అరకు నియోజకవర్గం గంపరాయిలో 2,000 మంది ఏమండి 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 అరకు నియోజకవర్గం గంపరాయి 2,000 మంది ఉదయం నుంచి క్యూలో ఉన్నారు సార్. ఇంతవరకు స్టార్ట్ కాలేదు. రీపోల్ ఏమన్నా చేస్తారా? నో స్టార్ట్ అవ్వలేదు. అది మీరు చెప్తున్నట్టు వెరిఫై చేస్తాను. నాకు రిపోర్ట్ అన్ని ప్లేసులు స్టార్ట్ అయింది. ఒక గుంటూరులో కొద్దిగా లేట్ స్టార్ట్ అయింది, అది నాకు చెప్పడం జరిగింది. సుమారుగా 12:30 ఆ టైంకి 1 o'clock స్టార్ట్ చేశారు. దానికంటే ఐ డోంట్ థింక్ దానికంటే డిలే ఎక్కడైనా అయింది. ఒకసారి నేను వెరిఫై చేస్తాను. అట్లాంటివి ఉంటే విల్ సీ. ఇక్కడ నుంచి మీకు ఫోన్ సమాచారం అనేది ఉన్నట్లేదు. మేబీ అట్లాంటివి ఉండొచ్చు, అట్లాంటివి ఉంటే. బట్ ఈవీఎం ఫాల్ట్ వల్ల ఎక్కడన్నా ఓట్ క్రాస్ వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ రిమార్క్స్ ఉంటే రూల్ ప్రకారం మీరు రీపోలింగ్ పెట్టాల్సి నో బట్ అది దట్ రుజువు అవ్వాలి కదా. అది రిమార్క్స్ ఉంటే మీ ఆఫీసర్ కూడా రాస్తే ఎంటర్ చేసి అది చూస్తాం. దానికి ప్రాసెస్లు ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏమండి ఓకే ఎనీ అదర్ థింగ్ ఓకే. సార్ 3 కాన్స్టిట్యూన్సీస్ 4 o'clock కంప్లీట్ కావాలి. ఎస్ 5 o'clock 3 కాన్స్టిట్యూన్సీ. అవును. అంటే వాటికి కూడా సేమ్ రూల్ గా సార్. ఎవరైనా వెయిట్ చేస్తుంటే ఎస్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మాకు హెలికాప్టర్స్ కూడా ఉన్నాయి, అవసరం ఉంటే అది కూడా వాడుకుంటాం. ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా సంతోషం. వెరీ గుడ్. సార్ మళ్ళీ సరే మళ్ళీ 4 to 5 యూనిట్